వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెదిరింపులకు భయపడేది కాదు ఈ వైఎస్ఆర్ బిడ్డ. నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అంతర్రాష్ట్ర దుండగుల ముఠా అరెస్ట్. 45 లక్షల నగదు, 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కరెంట్ షాక్ తో 2 ప్రాణ స్నేహితులు మృతి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో దుర్ఘటన. మహిళలు వృత్తి శిక్షణను వినియోగించుకోవాలి. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సోయం. వైఎస్ఆర్ 5 ఏళ్ల పరిపాలన ఒక అద్భుతమని, 5 ఏళ్లలో ₹1 ట్యాక్స్ కూడా పెంచలేదని, పరిపాలన అంటే వైఎస్ఆర్ పాలనలా ఉండాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం చిన్నారంలో పార్టీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు కేసీఆర్ 8 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజలకు ఏమైనా ఇచ్చాడా? ప్రతి పథకం మోసమే కదా అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే సైతం ఏమైనా పట్టించుకున్నారా అని ఆమె ప్రశ్నించారు. పక్కనే ఉన్నాడు ఇంకొక ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇవాళ కూడా నన్ను బెదిరించాడంట. ఇంకోసారి మాట్లాడితే బాగోదట. నీ ఛాలెంజ్కి భయపడేది కాదు ఈ వైఎస్ఆర్ బిడ్డ. ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని షర్మిల నిప్పులు చెరిగారు. ఈ పటాన్చెరు నియోజకవర్గానికి ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఈ పటాన్చెరు నియోజకవర్గం అసలు రూపురేఖలే మారిపోయినాయి కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ కడితే ఎంత మార్పు వచ్చింది పటాన్చెరు నియోజకవర్గానికి. అసలు హైదరాబాద్తో సంబంధమే లేదు అన్నట్టుగా ఉండే ఈ పటాన్చెరు రాజశేఖర్ రెడ్డి కట్టిన ఒక్క ఔటర్ రింగ్ రోడ్కి ఎంత మార్పు వచ్చింది. అసలు పటాన్చెరు అంటే అమ్మో పటాన్చెరు అనే వాళ్ళంతా ఇప్పుడు ఓహో పటాన్చెరు అనే స్థితికి తీసుకొచ్చాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. లక్షల్లో ఉండే భూముల విలువ కోట్లల్లో ఈరోజు పలుకుతుంది అంటే కారణం ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఔటర్ రింగ్ రోడే కదా. ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు పరిశ్రమలకు బిగ్ రిలీఫ్, పెద్ద రిలీఫ్ ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గారు సవరణలు చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోయేటివి వెళ్ళిపోకపోగా ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయి కదా. వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి కదా. మరి రాజశేఖర్ రెడ్డి గారు అంత చేసినప్పుడు కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా ఉండి మరి కేసీఆర్ గారు ఏం చేశాడు? అసలు తెల్లాపూర్లో ఐటీ టెక్నో పార్కుకు పునాదులు వేసింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. 100 పడకల ఆసుపత్రి దాన్ని మంజూరు చేసింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారు చేస్తే మరి కేసీఆర్ గారు ఏం చేశాడు? కేసీఆర్ గారు మీ నియోజకవర్గానికి ఏం చేశాడు తల్లి? మెట్రో రైలు తీసుకొస్తానన్నాడు కేటీఆర్, గుర్తుందా? ఎన్నికలప్పుడు మెట్రో రైలు వచ్చిందా? స్పీడ్గా పోతుందా? మీ అందరు ఎక్కిపోతున్నారా? దృష్టి మళ్లించి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దుండగుల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేస్తున్న 9 మంది సభ్యులు గల ముఠాను ఎల్బీ నగర్, సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సరూర్ నగర్ కు చెందిన కోటేశ్వరరావు అనే ఓ వ్యక్తికి తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన ముఠా నుండి 45 లక్షల నగదు, 13 సెల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
45 lakhs 10,000. ఆ కేసు రిజిస్టర్ అయ్యి అక్కడ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో మళ్ళా మన గవర్నమెంట్ పోలీసులు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డిఐ అక్కడ సరూర్ నగర్ మళ్ళా ఎస్ఓటి వాళ్ళని ఇమీడియట్ మనం పంపించారు. ఐటీ సెల్ వాళ్ళు ఇమీడియట్ సీసీటీవీ ఫుటేజ్ అన్ని కలెక్ట్ చేశారు. కాల్ డేటా రికార్డ్స్ కూడా అన్ని కలెక్ట్ చేయడం జరిగినాయి. సో ఈ ఇన్వెస్టిగేషన్ లో ఈ మహేష్ ఎవరు అని ఆచూకీ ముందు మనకు తెలిసే. మహేష్ అది గతంలో కూడా కాచిగూడ అక్కడ ఆయన అక్కడ ఇంట్లో ఉంది. గతంలో కూడా ఆయన మీద కేసెస్ ఉన్నాయి కాచిగూడలో కూడా. ఆ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్ తీసుకెళ్లి చివరిగా ఈ కేసులో ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఇప్పుడు మన చేతిలో వచ్చినాయి. 9 మెంబర్ గ్యాంగ్ ఇది. 8 మందిని అరెస్ట్ చేస్తూ ఈ గ్యాంగ్ దగ్గర 45 మన దగ్గర వచ్చిన కంప్లైంట్ ఆయన పేరు తందూరి వెంకటేశ్వరరావు. సరూర్ నగర్ లో బేబీనగర్ అక్కడ ఆయన నివాసం ఉంది. ఒక మహేష్ అనే వ్యక్తితో లక్ష్మీకపూర్లో ఈయనకి పరిచయం అయిన తర్వాత ఒక 10 రోజుల క్రితం ఈ మహేష్ అనే వ్యక్తి వెంకటేశ్వరరావు దగ్గర వచ్చి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర 1.5 kg గోల్డ్ ఉంది, వాళ్ళు తక్కువ రేట్లో మీకు 60 lakhs రూపీస్లో గోల్డ్ ఇస్తారు, మీరు 60 lakhs అరేంజ్ చేస్తే ఆ డీల్ నేను చేస్తానని చెప్పడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో 2 ప్రాణ స్నేహితులు కరెంట్ షాక్తో మృతి చెందారు. ఈ దుర్ఘటన పట్టణంలోని ఎలక్ట్రికల్ షాప్ వద్ద చోటు చేసుకుంది. మహాశివ ట్రేడర్స్ ఎలక్ట్రికల్ షాపు పాత బోర్డును తొలగించి కొత్తదాన్ని అమరుస్తుండగా 2 ప్రాణ స్నేహితులు మృతి చెందారు. రమేష్ అంటే వాళ్ళ షాపు వాళ్ళది షాప్ బోర్డు వాళ్ళు వేరే కూడా షాప్ పెడుతారు. బోర్డు చేసి అలా పెట్టారు పెట్టాలంటే ఏమంటే ఆ షాప్ గోల్డ్ అని వీడు అవన్నీ తీసేసుకున్నాను. నేను కట్టర్ బట్టి కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాను. మేము ముగ్గురం ఒక సైడ్ ఉన్నాం, ఒక్కరు అటు సైడ్ ఉన్నాం. బాగా పెద్ద ఉన్నాం, ఎందుకంటే బాగా చూడలేము అంటే కావచ్చు అనుకున్నాం. అంటే గోల్డ్ ఇతర రాష్ట్రం తీసేసరికి కొనాలనేది ఏమంటే కొంచెం దీని ఏంటంటే వాయిర్కి రాకి ముగ్గురు స్టాక్ వచ్చింది. మా ముగ్గురు అలా చెప్పులు లేవు, నాకు చెప్పులు ఉన్నాయి. చెప్పులు ఉండేసరికి నన్ను ముగ్గేసరికి నేను కింద కొంచెం కొట్టుకున్నా.
తర్వాత వాళ్ళిద్దరు అప్పటికే ఆ బోర్డు జారిపోయింది కింద జారిపోయింది. వాళ్ళకి అయినా పాస్ వస్తుందని చెప్పి హ్యాండ్ పంప్ చేసాం. ఎక్కడ నిమిషంలోనే కిందకి ఆటోలోకి తీసుకొచ్చాం. ఆటోలోకి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చే వరకు లేదు, ప్రాణం లేదని చెప్పి ఒక 10 నిమిషాల్లోపే 5 ఉన్నారు, నలుగురు పైన ఉన్నారా? పైన నలుగురు పైన ఉండి పడ్డవాళ్ళు పైనుండి కిందికి వెళ్ళాము అందే. ఎవరు నూకేసి వాళ్ళు నూకేసారు. నేను ఇలా నూకేసి నువ్వు చేస్తే తర్వాత వాళ్ళిద్దరు నువ్వు చేసింది. మహిళలు వృత్తి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఇచ్చోడ మండలం కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో జన్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్, బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలను నేర్చుకోవడం వలన లాభాలు పొందవచ్చని అన్నారు. మనం ఫిర్యాదు చేసుకున్నాం సార్, చేయొచ్చు సార్. శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ కోసం రాబోయే రోజుల్లో నేర్చుకోవడానికి వచ్చిన అందరికీ, అక్కలకు, చెల్లెలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరు కూడా ఇబ్బంది పడాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇవాళ మన దేశాన్ని చూడండి, ఇంత గతంలో ఉండే ప్రధానమంత్రులు ఎవరైనా ఉన్నప్పుడు కూడా మనం వేరే దేశాల నుంచి మనం కొనుక్కునే పరిస్థితి ఉండేది. కరోనా వచ్చిన తర్వాత వేరే దేశ మేధావులందరూ కూడా ఏమన్నారంటే భారతదేశంలో సగం మంది కన్నా ఎక్కువ మంది చనిపోతున్నారు అనుకున్నారు వేరే దేశం మేధావులందరూ. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా ప్రజలు ఎవరు కూడా చనిపోవద్దు అనే ఉద్దేశంతో రాత్రి పగలు కష్టపడి మన దగ్గరనే వ్యాక్సిన్ తయారు చేసి మనకు ఇస్తూ వేరే దేశాలకు కూడా సప్లై చేసిన ఘనత ఎవరికన్నా ఉన్నది అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ నేను మొన్న ఒక ఢిల్లీలో ఒక డైరీ ఫామ్ కాడపోయినా. డైరీ కాడ ఫామ్లో పోతే మనమైతే ఇక్కడ ఆవు పేడ ఉంటుంది, దాన్ని ఎక్కడంటే అక్కడ పడేస్తాం. వాళ్ళు ఎంత చక్కగా దీపాలు తయారు చేస్తున్నారు, అగరబత్తులు తయారు చేస్తున్నారు, అదేవిధంగా గడియారాలు తయారు చేస్తున్నారు. ఇవాళ రేపు మనుషులు చనిపోతే కట్టెలు దొరుకుతలేవు, కరెంటు తోటి కాలబెడుతున్నారు. ఆ పేడతోటి వాళ్ళు కట్టెలు కూడా, మనుషులు కాలబెట్టే కట్టెలు కూడా తయారు చేస్తున్నారు. అది వేరే దేశాల్లో మామూలుగా డిమాండ్ లేదు. అంటే దీపావళిలో అయితే చాలా డిమాండ్ ఉన్నది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు మహిళా అధికారులు టీచర్స్తో కలిసి ఎంపీపీ బతుకమ్మ ఆడారు. నల్గొండ జిల్లా నకిరేకల్ హైస్కూల్ ప్రాంగణంలో నకిరేకల్, కేతపల్లి, కట్టంగూర్, నార్కట్పల్లి, శాలిగౌరారం మండలాల ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ బతుకమ్మ వేడుకలకు ఎంపీపీ బుచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరళ కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మంత్రి పదవి రాజీనామా చేసిన త్యాగశీలి అని తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకల్లో లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వారు మనందరికీ స్ఫూర్తి గౌరవ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అమర్ హై అమర్ హై కొండ లక్ష్మణ్ బాపూజీ అమర్ హై స్వామి అమర్ హై అమర్ హై కొండ లక్ష్మణ్ బాపూజీ అమర్ హై అమర్ హై అమర్ హై పద్మశాలి జై మార్కండేయ ఐక్యత కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పిస్తున్నారు. వారికి చప్పట్లతో రాష్ట్రం కోసమో ఒక ప్రజల కోసమో మరి పదవిని త్యాగం చేసిన వాళ్ళు కనిపించలేనటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితిలో మరి ఈయనకు అంటే అప్పటికి ఆయనకు జాతీయ కాంగ్రెస్ లో చాలా పెద్ద పేరుంది. మరి ఆయన చెప్తే చాలు ఈ దేశంలో ఏ మాట చెప్తే ఆ మాట మరి పునరావృతంగా చేసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ తనను మరి నిజంగా కూడా ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తర్వాత ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా అవుతారని చాలా మంది మరి ఆ రోజు అనుకున్నటువంటి ఆ సందర్భంలో మరి నేను పుట్టినటువంటి గడ్డకు నేను ఎక్కడైతే జన్మించినానో ఆ జన్మించినటువంటి గడ్డకు సార్థకత ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా మరి ఆయన మరి పదవి త్యాగం చేసి ఆ తర్వాత కొనసాగినటువంటి ఉద్యమాల్లో అన్నింటిలో కూడా మరి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు రకరకాలైనటువంటి మరి రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ భాగస్వామి శకుంతల సంతానం 2 కుమారులు 1 కూతురు నివాసం హైదరాబాద్. నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రముఖుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. ఉద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాద్ నుంచి ఎన్నికై హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా ఎన్నికై 1971 వరకు శాసనసభ్యుడిగా కొనసాగినాడు. నిక్కాసరైన తెలంగాణవాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా బదిలీ చేసిన నిబద్ధత కలిగిన రాజకీయ. ముదోల్ మండలంలోని చింతకొండ గ్రామంలో గ్రామస్తులు కీలక నిర్ణయంతో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించారు. ప్రతినిత్యం భక్తుల బారులు తీరుతున్నారని, ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక అర్చకులచే హారతి నిర్వహణ కొనసాగుతుందని సర్పంచ్ లక్కడి రాజేందర్ రెడ్డి తెలిపారు. దుర్గామాత స్వాములు మూలధారణ స్వీకరించారు. सुरेंद्र साहब शोभा साहब मी एवढे क्या मी उद्या जय माता जय माता दिया మా గ్రామం లోపల మా యూత్ పిల్లలు పెద్దలు మరియు మాతోటి సహా యువకులందరం కూడా కలిసి ఒక గొప్ప నిర్ణయం అనుకొని ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చినాం. అందరం కలిసి కూడా ఈసారి మొదటిసారిగా మా గ్రామం లోపల ఏదైతే శక్తిమాతను ప్రతిష్టాపనం చేయాలని అనుకున్న ప్రకారంగానే దుర్గామాతని ఈసారిగా మేము ప్రతిష్టాపన చేసుకునే రోజు కూడా మేమందరం దుర్గామాతని మా సీమ నుంచి ఆరాధనలతో ఆహ్వానం చేసి తీసుకొని వచ్చి ప్రతిష్టాపన చేసి
ప్రతిరోజు ఒక గొప్ప పంతులతో పూజలు చేయిస్తున్నాం. అదేవిధంగా మా దగ్గర మా యూత్ పిల్లల నుంచే మరియు మా యొక్క తోటి యువకులందరం కలిసి కూడా ఒక దీక్షగా ఒక 6గురం తీసుకున్నాం. దీనికి ఫస్ట్గానే ఒక కమిటీ చేసుకున్నాం. మా యూత్ పిల్లల నుంచి ఆ 30 మంది యూత్లో నుంచి ఒక 5గురిని మెంబర్లుగా ఎన్నుకొని వాళ్లకు బాధ్యతలు అప్పగించి ఈ యొక్క కార్యక్రమం నడిపించే విధంగా ప్రోత్సహించినాం. అదేవిధంగా నిత్య హారతులు చేస్తున్నాం. నియమనిష్టలతో ఈ పూజలు జరిపిస్తున్నాం. ఈ విధంగా జరిపిస్తూ ప్రతిసారి కూడా ఈ విధంగా జరిపించాలని అనుకుంటున్నాం. అదేవిధంగా మాత కూడా మాకు నిత్యం ఈ విధంగా సహకరించాలని కోరుకుంటూ ఇంతకంటే గొప్పగా రాబోయే రోజుల లోపల జరగాలని ఆశిస్తూ మాత యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని తీసుకుంటున్నాం. అందరికీ జై మాతాది. జై మాతాది. ఈ సంవత్సరం మొట్టమొదలు ఈ మాతను కొలుసుకునాలన్న ఉద్దేశంతో యువకులు ముందరకు రావటం, యువకులు ఏదైతే ఇప్పుడు హైందవ ధర్మంగా ఏదైతే ఉన్నదో ఈ హైందవ ధర్మంగా ఆ నియమాలతోటి పిల్లలందరము ఉంటాము అన్నప్పుడు ప్రతి గ్రామస్తులమందరము మరి పెడితే మంచిదే అన్న ఉద్దేశంతో ఈ అమ్మవారిని కొలుసుకునటము జరుగుతున్నది. ప్రతి అమ్మను ఇక్కడ కొలుసుకునేటప్పుడు దుర్గామాతను ఈ సంవత్సరము మొట్టమొదలు కొలుసుకునటం ఏమిటంటే ఇంకా మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంది అమ్మ అన్న ఉద్దేశంతో నియమనిష్టలతోటి ఇది చేసుకునటము జరుగుతున్నది మాత కోసం. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పాలన మాత్రం సొమ్ము కేంద్రానిది, సోకు కేసీఆర్ది అన్నట్టుగా సాగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల టైంలో దళిత బంధు పేరుతో మోసం చేయగా ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అక్కడ డబ్బులు పంచుతున్నారని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ను ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలకు సూచించారు. అమీర్పేట్ గురుద్వారా లైన్లో వ్యాపారులకు నష్టం కలిగేలా చర్యలు తీసుకోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్రాఫిక్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. వ్యాపార సముదాయాల ముందు వాహనాలు నిలిపిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ఎడాపెడా చలాన్లు విధిస్తున్నారని, ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా వాహనాలు పార్క్ చేసినా పోలీసులు వైఖరి కారణంగా తాము నష్టపోతున్నామని వ్యాపారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆ ప్రాంతంలో పర్యటించి ట్రాఫిక్ జీహెచ్ఎంసీ వ్యాపారస్తులతో కలిసి చర్చించారు. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులకు పలు సూచనలు చేస్తూ వ్యాపారులకు భరోసా ఇచ్చారు. ना 300 का मिठाई ले तो अन्ना होने तो लगे अन्ना फोटो उतारे ना 700 का फोटो उतारे जय तेलंगाना దేనికి రా అన్న దేనికి बाबू बाबू थोड़ा हटो जी तुम मालो साइड का साइड का నీ ఫోటో కావాలంటే ఇక్కడ తీసుకో ఏం లేదు
आदत का क्या करेंगे, काम का क्या करेंगे, उनको నవరాత్రులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడే కనకదుర్గమ్మ దేవాలయం పోయి నిన్న బల్కంపేట ఎల్లమ్మ మాంకాళి టెంపుల్ వెళ్ళడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే ఇక్కడ బిజినెస్ ఏరియా ఇదంతా మనందరికీ తెలిసిందే. కొంత వాళ్ళకి ఏంటంటే వచ్చే కస్టమర్స్కు 2 వీలర్ వస్తారు, 4 వీలర్ వస్తారు, వెంటనే ఫొటోస్ దిగి ట్రాఫిక్ పోలీసు వాళ్ళ మీద హెవీ ఫైన్లు వేయడం మూలాన ఏంటంటే వాళ్ళ బిజినెస్ జరుగుతుంది, వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. బట్ ఆ ఇష్యూని పరిష్కారం చేయడానికి రావడం జరిగింది. బట్ ఏదైనప్పటికీ ప్రజల కన్సర్న్ వ్యాపారం కూడా బ్రహ్మాండంగా జరగాలి, ఉనికి బిజినెస్ भी अच्छा चलना, అదే గవర్నమెంట్ ఒక ఆలోచన. ఆఫ్టర్ దీపావళి ఇంకేదైనా ఉంటే కూర్చొని మాట్లాడి సెట్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బెదిరింపులకు భయపడేది కాదు ఈ వైఎస్ఆర్ బిడ్డ. నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అంతర్రాష్ట్ర దుండగుల ముఠా అరెస్ట్. 45 లక్షల నగదు, 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కరెంట్ షాక్తో 2 ప్రాణ స్నేహితులు మృతి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో దుర్ఘటన. మహిళలు వృత్తి శిక్షణను వినియోగించుకోవాలి. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సోయం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.